మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనము. దావీదు హృదయము ఎలా ఉందంటేనండి, యథార్థమైన హృదయం, అంటే దేవునికి హృదయానుసారుడు. ఏ రాజుని పొగడాలన్నా దావీదునే చూసి రాజుల్ని పొగుడుతున్నారు. ఏ రాజు తప్పిపోయినా దావీదుని చూసే ఆ యొక్క తప్పిపోయిన రాజుల్ని దేవుడు దండిస్తున్నాడు. ఇక్కడ రాజు దావీదు, మహారాజు అయిన దావీదు గారి కొడుకు సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను. అయితే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే 4వ వచనం చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. యథార్థమైన హృదయము ఎవరిదంటే దావీదు. దావీదు హృదయం లాగా సొలొమోను హృదయం లేదంటున్నారు. సొలొమోను తప్పిపోవడానికి కారణం ఏంటంటే 1000 మంది భార్యలు, అనగా 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నందుకు కాదండి. సొలొమోను తప్పిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దేవుని వాక్యమును నిర్లక్ష్యం పెట్టాడు. దేవునితో చేయాల్సిన సంభాషణను చేయకుండా విడిచిపెట్టాడు. దేవునికి చెల్లించాల్సిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా యథార్థంగా లేడు. దావీదులాగా యథార్థంగా లేడు. అయితే మహారాజైన దావీదు గారు కూడా ఒక విషయంలో తప్పిపోయాడు. అదే విషయం మనకి అదే మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 3వ వచనము, 4వ వచనము, 15వ అధ్యాయము 4వ వచనము. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ఆయన రాజైన దావీదు ఊరియా విషయం తప్ప, బెత్షెబా విషయం తప్ప మరి ఏ ఆజ్ఞ విషయంలో ఆయన తప్పిపోలేదంటండి. ఇది యెహోవా సెలవిస్తున్న మాట, దేవుడే స్వయంగా చెప్తున్న మాట. ఆయన హృదయం ఎలాగుందంటే యథార్థంతో ఉందంటండి, సత్యంతో ఉందంటండి, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంట. కానీ దావీదు ఆ విషయంలో తప్పిపోవాల్సి వచ్చింది. ఎందుకు తప్పిపోయాడు? అన్ని విషయాల్లో బాగున్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు బాగున్నాడు. మనుష్యుల కాపరిగా చేసినప్పుడు, అనగా రాజును చేసినప్పుడు కూడా బాగున్నాడు. బడ్జెట్ లెక్కల్లో బాగున్నాడు. ఇశ్రాయేలులను పరిపాలించే పరిపాలనలో బాగున్నాడు. గొల్యాతుతో జరగవలసిన ఫైట్లో బాగున్నాడు. అతని గ్రాఫ్ హైలో ఉంది, చక్కగా ఉంది. కానీ బెత్షెబా విషయంలో తప్పిపోయాడు. బెత్షెబా విషయంలో చేసిన తప్పు ఇంకో తప్పుని ఏం చేసిందంటే ఊరియాని చంపించేయాల్సిన తప్పులోకి దిగిపోయాడు. బెత్షెబాతో చేసిన తప్పు ఊరియాని చంపించేయాల్సిన తప్పులోనికి ఆయన వచ్చేసాడు. కానీ ఏ రాజుని చూడాలన్నా, ఏ రాజుని పొగడాలన్నా దావీదుతోనే. అయితే నాతాను ప్రవక్త వస్తాడు దావీదు దగ్గరికి, సంఘటన చెప్తాడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా, ఆ మనిషి నీవే అని అన్నప్పుడు రాజైన దావీదు ఎలా లోబడాడో చూడండి. చెప్తాడు చూడండి. మొదటి రాజులు 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకు యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమందు దావీదు దీపముగా అతన్ని ఉండనిచ్చెను. ఇక్కడ ఎవరిని దీపముగా ఉంచుతున్నాడంటే దావీదుని దీపంగా ఉంచుతున్నాడండి. ఎందుకంటే దావీదు దీపంగా ఎందుకు ఉంచుతున్నాడు? అసలు దీపం గురించి బైబిల్లో చాలా చక్కని ప్రతులు ఉన్నాయండి, చాలా చక్కని వాక్యాలు ఉన్నాయి. ఒక వాక్యం చూస్తే కీర్తనలో 119, 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు ఏమై ఉన్నదండి? దీపమై ఉన్నదంట. అది ఏం చేస్తుందంట? నా త్రోవకు వెలుగై ఉన్నది. యథార్థమైన హృదయంలో, యథార్థమైన మార్గంలో నన్ను
నడిపిస్తుందంట. ఎవరి పాదాలు? యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలు, యెహోవా పాదాలు. ఆయన వెలుగు ఎలాగై ఉంటున్నాడంటే ఆయన పాదం, ఆయన దీపము మనకి ఏంటంటే ఆయన దీపమే మనకి వెలుగు. ఈ దావీదు చేసిన తప్పు వలన నాతాను వచ్చి చెప్పినప్పుడు దావీదు వెంటనే ఏం చేశాడు? మోకరిల్లి నేను తప్పు చేశానని అక్కడికక్కడికే ఒప్పుకున్నాడు. అదే సిచ్యువేషన్లో మనం ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతాము? మనం ఒక చిన్న తప్పు చేస్తే మనం ఏం చేస్తామండి? మనం ఒక చిన్న తప్పు చేస్తే మనం ఏం చెప్తాం? నేను కాదని ఫస్టే మనం యథార్థతను విడిచిపెట్టి అబద్ధం మాట్లాడతాం, అబద్ధం పలుకుతాం. ఒక్క చిన్న విషయంలో మనం యథార్థంగా ఉండలేకపోతున్నామే. ఒక చిన్న విషయంలో మనం యథార్థత వహించట్లేదు. ప్రతి చిన్నదానికి అబద్ధం అబద్ధం అబద్ధం, అన్నిటికీ అబద్ధాలు ఆడుతున్నాం. ఒక క్రమము లేని విధంగా అబద్ధాలు ఆడుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు దావీదు విషయం గురించి చూస్తే ఆయన యథార్థవంతుడు. అతన్ని ఏ రాజునైనా చూడండి, మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, దావీదు తర్వాత నుంచి వచ్చిన యెరోబాము రాజు, ఆసా రాజు, తర్వాత హిజ్కియా రాజు, ఏ రాజును చూడాలన్నా దావీదు నుంచే చూస్తున్నాడు. ఇంకా ఎవరిని చూడలే. ఈడు బాగున్నాడంటే ఈడు దావీదులాగా ఉన్నాడు రా అని అంటున్నాడు. ఈడు బాగోకపోతే ఈడు పితరుడైన దావీదు అనుసరించట్లేదు అని దేవుడు ఖండిస్తున్నాడు. యథార్థమైన హృదయంతో మన యొక్క పాపములను విడిచిపెట్టాలి. అతిక్రమములు చేయువాడు ఏంటంటే ఏమవుతాడండి? వర్ధిల్లడు. అతిక్రమములు చేయువాడు ఏమవుతాడండి? వర్ధిల్లడు. అయితే ఏం చేయాలి? వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఏం పొందుతాం? కనికరం పొందుతాం, క్షమాపణ పొందుతాం. అతిక్రమములు విడిచిపెట్టకుండా నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చి ఎలా ఆరాధిస్తావు అని అడుగుతున్నాడు. దావీదు హృదయంలాగా నీ హృదయం లేదు. యథార్థంగా ప్రతి చిన్న విషయంలో అబద్ధమాడుతూ వచ్చి ఇప్పుడు దేవుని మందిరంలో కూర్చుని నా శరీరంలో నా రక్తంలో ఎలా పాలు పంచుకుంటావు? కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం చూడండి. తాను ఒప్పుకుంటున్న మాటలు చూడండి ఎంత ఖరాఖండిగా ఉన్నాయో. మొదటి వచనం నుంచి ఆఖరి వచనం వరకు చూడండి. ఆయన పలుకుతున్న ప్రతి మాట ఎలాగుందో చూడండి. అక్కడ ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన మొదటి వచనం చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. ఇలాంటి ఒప్పుకోలు నీవు ఒప్పుకొని దేవుని మందిరంలో ప్రవేశిస్తున్నావా? ప్రియ సోదరుడా, ప్రియ సోదరుడు, దేవుడు ఈరోజు నేను ప్రశ్న వేస్తున్నాడు. నీ అతిక్రమములను విడిచిపెట్టి ఈ పరిశుద్ధమైన స్థలంలోనికి నీవు ఎలా ప్రవేశిస్తున్నావు? ఆ వాక్యాన్ని అట్టే పెట్టుంచి నిర్గమకాండము 20వ అధ్యాయం చూడండి. మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు అనగా మనకిచ్చిన 10 ఆజ్ఞలు చూడండి. ఏముందండి దాంట్లో? 8వ వచనం చూడండి. 20వ అధ్యాయం 8వ వచనం చూడండి. నిర్గమకాండము 28 ఏమని రాయబడిందండి? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకో. పరిశుద్ధ స్థలమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకో. దేవుని ఆలయమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకముంచుకో, గుర్తుపెట్టుకో, జాగ్రత్త వహించు అని చెప్తున్నాడు. సొలొమోను గారు తప్పిపోవడానికి కారణం ఏంటంటే దేవునితో చేయవలసిన సంభాషణ చేయలేదు, దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఈరోజు చాలామంది దేవుని మందిరాన్ని విడిచిపెట్టి తమ సొంత పనుల్లోనికి వెళ్ళిపోతున్నారు. అయితే ఏమైంది? అలాంటి సొంత పనుల్లోనికి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి కనబడుతుందంటే దావీదికి బెత్షెబాతో చేయాల్సిన పాపము కనబడినప్పుడు మనకు కూడా రకరకాలుగా పాపాలను చూపిస్తాడు. ఎవడు? సాతానుగాడు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి నీ యొక్క వ్యక్తిగత పనుల్లోనికి పడిపోతే సాతానుగాడు నిన్ను ఎలాంటి వంకర తింకర మార్గాల్లో తిరగాలో అటువంటి మైండ్ సెట్లో నీకు నేను తీసుకెళ్తాడు. దేవుని పరిశుద్ధ స్థలము ఎలా ఆచరించమంటున్నాడండి? పరిశుద్ధంగా ఆచరించమంటున్నాడు. నేను పరిశుద్ధుడిని గనక నీవు కూడా ఎలాగ ఉండమంటున్నాడు? పరిశుద్ధంగానే ఉంటాడు. 99% ఒకలాగుండు, 1% పర్వాలేదు అనట్లేదు. దావీదు విషయంలో దేవుడు ఎంత సీరియస్గా తీసుకున్నాడో మన విషయంలో కూడా దేవుడు అంతే సీరియస్గా తీసుకుంటున్నాడు. ఈ 51వ అధ్యాయము 4వ వచనం చూడండి.
నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడతనము చేసి ఉన్నాను. ఎలా ఒప్పుకుంటున్నాడో చూడండి. మరి ఇటువంటి ఒప్పుకోలు మనకుందా? మన హృదయములకు ఉందా? యథార్థంగా ప్రార్థించమంటున్నాడు కదా, యథార్థంగా ఆరాధించమంటున్నాడు కదా. మరి ఇటువంటి ఒప్పుకోలు నీకుందా? ఏమంటున్నాడండి ఇక్కడ? నీ దృష్టి ఎడుత నేను చెడుతనము చేసి ఉన్నాను. ప్రభువా, నేను చెడుతనం చేశాను, దయచేసి నాకు క్షమించు అని అడుగుతున్నామా? కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం చూడండి. నేను పవిత్రుడనగునట్లు ఎలా పరిహరించమంటున్నాడండి? హిస్సోపుతో నా పాపమును పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. అతని ఒప్పుకోలు చూడండి, ఒక్కొక్క మాట కింద పెయిన్ఫుల్ మాటలు ఉన్నాయి. నెక్స్ట్ మాట చూడండి. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. విరిచేసిన ఎముకలు ఏం చేయాలంటున్నాడండి దావీదు? హర్షించాలంట. మనం ఆ మాట పలుకుతామండి, ఇరిచేసిన ఎముకు అతుక్కుంటే చాలరా బాబు, ఎప్పుడు హర్షింతం అయినా అనుకుంటాం. ఇరిచేసిన ఎముక ఏమనుకుంటామండి? అబ్బా క్లాప్స్ కొట్టండి అని అంటామా? ఏమని అంటాం? ఓ కట్టేయండి బాబు, 45 రోజులు కాదు 45 సంవత్సరాలు కట్టేసినా పర్లేదు, ఎముకు అతుక్కోవాలంటున్నాం. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? విరిచిన ఎముకలు నిన్ను హర్షించాలని అంటున్నాడు. ఇటువంటి ఒప్పుకోలు నీకుందా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? నెక్స్ట్ చూడండి 11వ వచనము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ప్రభువా నన్ను తొయ్యకు, ప్రభువా నన్ను తొయ్యకు, నేను ఉండలేను ప్రభువా, నీవే నాకు కావాలని అంటున్నాడు దావీదు. అతను తప్పు చేసిన తర్వాత ఒప్పుకున్నాడు, వాటిని విడిచిపెట్టాడు. అతిక్రమములు విడిచిపెట్టాలి, ఒప్పుకోవడమే కాదు, ఒప్పుకున్న తర్వాత వాటిని తిరిగి మళ్ళీ మనం దాని వైపుకు వెళ్ళకూడదు. దావీదు అలాగే ఒప్పుకున్నాడు. లాస్ట్ వచనం చూడండి. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములు నీకు అంగీకృతములగును. ప్రభువా, ఇప్పుడు నువ్వు చేసే ఆరాధన అంగీకరించబడుతుంది. ఇప్పుడు నువ్వు పెట్టే పాత్రలోని చెయ్య అంగీకరించబడుతుంది, లేకపోతే అది అంగీకరించబడదు. దావీదు ఒక్క తప్పు చేశాడు, ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. చూడండి ఒక్కసారి, దాన్ని చూసుకుని మనం ముగించుకుందాం. 1 రాజులు 1వ అధ్యాయం చూడండి. అక్కడ రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కట్టిననో అతనికి వెట్ట కలగక ఉండెను. కాబట్టి వారు, మా ఏలినవాడువు రాజువగు నీ కొరకు చిన్నదాని వెతుకుటకు ఒక బెత్షెబ అనే ఒక అమ్మాయిని దావీదు దగ్గర తీసుకొచ్చారండి. ఎందుకంటే అతను వృద్ధుడై బహు చలి కలిగి వెట్ట కలగకుంటే ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి ఆయనకు వెట్ట కలగని ఆయన కౌగిట్లో పెట్టాలని ఈ యొక్క ఇశ్రాయేలీలు అనుకుని తీసుకొచ్చారు. 4వ వచనం చూడండి, 3వ వచనం చూడండి. ఇశ్రాయేలీలు దేశపు దిక్కులంట్లు తిరిగి ఒక చక్కని దాన్ని వెతికి అబీషాగు అను షునేమిరాలిని చూచి రాజునకు తీసుకుని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను, కానీ రాజు ఏం చేయలేదండి? ఆమెను ముట్టుకోలేదు. ప్రభువా, ఒక్కసారి చేసిన తప్పు చాలు, నీకు నాకు ఎంత దూరం అయ్యానో నేను 51వ కీర్తనలో నేను రాశాను. హిస్సోపుతో నా పాపమును పరిహరించు, హిమము కంటే తెల్లగా నన్ను చెయ్యి అని ఒప్పుకున్నాడు దావీదు. నేను ఒకసారి పడిపోయిన పాపంలో తిరిగి నేను మళ్ళీ చెయ్యి పెట్టను, కళ్ళు చూడను, ఉండరాని చోట నుంచోను, చెయ్యరాని పని నేను చెయ్యనని ఒప్పుకోలు చేశాడు. ఇటువంటి ఒప్పుకోలు నీకు నాకు ఉంటే, అటువంటి ఒప్పుకోలు దేవుని ఎదుట, ప్రభువా అతిక్రమములు చేశాను, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నెక్స్ట్ ఇంకొక పని కూడా చేస్తాను, ఏంటది? విడిచిపెడతాను, ఇంకెన్నడూ దాని దగ్గరికి వెళ్ళను, ఇంకెన్నడూ దాన్ని చెయ్యను, ఇంకెన్నడూ దాన్ని నేను ముట్టను. ఇటువంటి ఒప్పుకోలు కలిగి దేవుణ్ణి మనము ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇది యథార్థమైన హృదయంతో ఆరాధించడం అంటే. దేవుడు అంటే ఆషామాషి కాదండి. దేవుడు అంటే ఎక్కడో ఉన్నాడు కదా, నాకేంటి కదా అనుకోవద్దండి. దేవుడు మనలోనే ఉన్నాడు, మన హృదయాన్ని పరిశీలించి చూస్తున్నాడు. దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. ఇటువంటి పనులు చేస్తే ఎలా తప్పించుకుంటావు? దావీదు మోకాళ్ళలోని ఏడుస్తూ ప్రార్థన చేశాడు, ప్రభువా
నువ్వు నన్ను విడిచిపెట్టద్దు, నన్ను ఎవ్వరు విడిచిపెట్టినా పర్వాలేదు, ఎవ్వరు వదిలేసినా పర్వాలేదు, కానీ నువ్వు విడిచిపెడితే నేను ఉండలేనన్నాడు. మరి దేవుని విడిచిపెట్టి నువ్వు ఉండగలుగుతున్నావా? నువ్వు ఉండగలుగుతున్నావంటే నువ్వు రాంగ్ ట్రాక్లో ఉన్నావు. నువ్వు ఉండలేకపోతున్నావు అంటే వాటిని ఒప్పుకోవడమే కాదు, వాటిని విడిచిపెడితే యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. దేవునితో సంధి అయ్యాలి, ఉండాలి. దేవుని ఆరాధించేవారు ఆయన ఆత్మ నీలో ఉండి ఆరాధించాలంటున్నాడు. మరి అపవిత్రతతో, అక్రమముతో, అపరాధముతో, పాపంతో, సాతానుగాడితో ఉంటూ నీవు దేవుని మందిరంలోనికి అసలు ఎలా అడుగు పెడతావు అన్నాడు. ఫస్ట్ ఆరాధించడం పక్కన పెట్టండి, అసలు దేవుని మందిరంలోనికి ఎలా అడుగు పెడతావు అని అడుగుతున్నాడు. వీటిని ఒప్పుకొని విడిచిపెడితేనే నీకు కనికరం పొందుతావు. ఇటువంటి యథార్థమైన హృదయము నీకు నాకు కలిగి ఉండాలని దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? యథార్థమైన హృదయంతో, పూర్ణ శక్తితో, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. నీ తప్పు నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? మోకాళ్ళుని ప్రభువా నన్ను క్షమించు, ఒప్పుకోవడమే కాదు విడిచిపెట్టాలి. ఎన్నడూ దాని వైపుకి వెళ్ళకూడదు, ఎన్నడూ దాన్ని చూడకూడదు. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక.